నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నాకు ఇలానే హెల్ప్ చేయాలని కోరుకుంటూ. అంటే చేయవా? అంటే చెయ్యనా అని నా ఎక్స్ప్రెషన్. ఓ చెయ్యవా అని కాదు, అంటే హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ విశ్వావిసనామ సంవత్సర శుభాకాంక్ష. అండ్ మీరందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా? నేనైతే మంచిగా ఉగాది పచ్చడి ప్లస్ బూరెలు చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ నుండి అంతా కొంచెం క్లీనింగ్ అదంతా చేసేసి, యాక్చువల్లీ యూఎస్లో ఈవినింగ్ కదా, అంటే ఇండియాలో మార్నింగ్ అండ్ మాకు ఇక్కడ ఈవినింగ్. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఈ ఉగాది పచ్చడి. ఈ బూరెలు ఇవన్నీకైతే ఆల్రెడీ పిండి ఒక 3 hours ముందే ఇలా ఆయిల్లో నానబెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో ఆ పూర్ణంది కూడా ప్రిపేర్ చేసేసాను. సో ఫైనల్గా జస్ట్ అలా బూరెలు చేసేసుకుంటే సరిపోతుంది. బూరెలు అంటే లైక్ కొంతమంది బొబ్బట్లు అంటారు, కొంతమంది బూరెలు అంటారు. మేము ఎందుకో అలా బూరెలు అని ఫిక్స్ అయిపోయామన్నమాట. బట్ రౌండ్ కాదు, బొబ్బట్లే. సో ఫ్లాట్గా చపాతీ టైప్ చేసేవే. యా, అవి దాంట్లో మంచిగా నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం. ఉగాది అంటే ఫస్ట్ అదే గుర్తొస్తుంది కదా. సో యా, ఆ 2 items అయితే ఇవాళ చేసేసుకొని మంచిగా టెంపుల్కి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాము. అక్కడ అయితే మంచిగా పడుకున్నాడు. సో హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఖాళీ టైం దొరికింది. కావాలనే వాడు పడుకోవాలని శ్రవణ్ వాడిని కార్లో తీసుకొని వెళ్ళి మరీ పడుకోబెట్టాడు అనమాట. అంటే కార్లో వెళ్తే వాడికి నిద్ర వచ్చేస్తుంది, సో పడుకుంటాడు. కొంచెం మాకు టైం దొరికితే మేము ప్రిపేర్ చేసుకుందామని. సో యా, అది ఆల్మోస్ట్ ఈ మామిడికాయ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ చింతపండు నానబెట్టేసుకున్నాను. యప్, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనకి వేప పువ్వు ఉందని చెప్పా కదా, చూపిస్తాను. యాక్చువల్లీ 2 packets ఉంది, బట్ ఫస్ట్ దాంట్లో కొంచెం పువ్వు ఎక్కువ రాలేదని చెప్పేసి సెకండ్ కూడా తీసుకొచ్చాను. మేము ఇద్దరం మంచిగా మ్యాచింగ్ తీసుకున్నాం. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. కొంచెం చాలు కదా ఇవి వేప మొత్తం నిండిపోయింది. ఇక్కడ మాకు యాక్చువల్లీ చాలానే ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. భవానీ ఒకటి, రాయల్ ఇండియా అని, అప్నా బజార్ ఉంది, ఎన్నున్నా. బట్ స్టిల్ అన్నిట్లలో ఎప్పుడు జనాలు కనిపిస్తూనే ఉంటారు. సో శ్రవణ్ కూడా హెల్ప్ చేస్తున్నాం మంచిగా బెల్లం చేయడానికి. నాకు ఇంకేం కావాలి? పెప్పర్ పౌడర్ ఆల్రెడీ ఉంది, కారం, ఉప్పు. Did you get everything? These are the missing which we had. కుండలో వేసుకుంటే అవసరం ఉంటుంది. మా అమ్మ ఏమో ఇట్లా జగ్ టైప్ దాంట్లో చేస్తుండే, బట్ మనకున్న ఆప్షన్ ఇదే ప్రస్తుతానికి. Mommy and Daddy are doing something. Do you want to help me? అఖిల్ అయితే ఫుల్ హెల్ప్ చేస్తాడు నాకు ఈ మధ్య. అసలు గులాబ్ జామ్ చేస్తుంటే మాత్రం కంప్లీట్ హెల్ప్. రౌండ్ బాల్స్ చేస్తాడు, ఫ్రై చేస్తుంటే పక్కకే ఉంటాడు అనమాట. హెల్ప్ చేయమంటే మంచిగా వస్తున్నాడు. గులాబ్ జామ్ కావాలంటే ఇప్పుడు మళ్ళీ. బట్ టుడే ఈజ్ ఉగాది అఖిరు, సో వీ నీడ్ టు డూ సమ్ ఉగాది పచ్చడి, ఉగాది స్పెషల్స్. మనం బూరెలు చేసుకుందాం. ఇప్పుడే లేచాడు క్యూటీ పై. See there? Say hi. You need gulab jam? Okay. Yeah. We'll make tomorrow. We'll make it. Okay. We'll make it. We will go. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నాకు ఇలానే హెల్ప్ చేయాలని కోరుకుంటూ. అంటే చేయవా? అంటే చెయ్యనా అని నా ఎక్స్ప్రెషన్. చెయ్యవా అని కాదు, అంటే నేను ఇప్పుడు చేయలేదని. అంటే ఫస్ట్ డే కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా ఇయర్ కూడా మొత్తం అలా కొనసాగించాలని. ఇప్పుడు చేయలేదు అని. యా, ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. సో దట్స్ రాంగ్ క్వశ్చన్. ఇక్కడ మన చింతపండు రసం, మామిడికాయ, కొంచెం వేప పువ్వు, బెల్లం, కారం, పెప్పర్,
అండ్ ఉప్పు అని వేసేసుకున్నాం. Wow, Mommy, what are you doing? ఐఎమ్ డూయింగ్ ఉగాది పచ్చడి. Wow, are those mangoes? How to do the pachadi? ఎస్, ఇట్స్ సో ఈజీ అకీరు. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు, అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు అండ్ ఒగరు. సో ఇవన్నీ రుచులు కావాలంటే మనకు కావాల్సినవి కొంచెం చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు అండ్ తీపి కోసం బెల్లం. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కావాలంటే కొంతమంది పుట్నాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు, అవి ఎక్స్ట్రా టేస్ట్ కోసం. బట్ ఉగాది పచ్చడిలో ఈ షడ్రుచులు ఉంటే చాలు. Wow, Mommy, that looks so yummy and awesome. సూపర్ వచ్చినట్టుంది. ఇది ఆల్రెడీ నేను ఒక 3 hours ముందే మంచిగా ఘీ అండ్ ఆయిల్లో మైదా పిండి ప్లస్ కొంచెం సూజీ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపి ఇలా నానబెట్టి పెట్టాను అనమాట. మైదా పిండిని కొంచెం ఆయిల్ ఆర్ గీలో అలా నానబెట్టి పెట్టుకుంటే ఎండిపోకుండా బాగుంటుంది అనమాట. 3 hours అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇదైతే మనకు తెలుసు కదా, ఆల్రెడీ శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పుని జస్ట్ ఒక 1/2 hour ఆర్ 1 hour అలా నానబెట్టేసి కుక్కర్లో వేసాను. దాని తర్వాత దాన్ని కొంచెం పప్పులుగా ఉన్నప్పుడే తీసి దాంట్లో కొంచెం బెల్లం వేసి ఆ బెల్లంతో పాటు మిక్స్ చేసి అది మొత్తం గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసిన తర్వాత యాక్చువల్లీ వాటర్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఆ వాటర్ తీసేసేయండి గ్రైండ్ చేసే ముందు. తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఒక స్మూత్ పేస్ట్ అవుతుంది కదా, దాన్ని కొంచెం గీలో వేసి రోస్ట్ చేశాను. అది చల్లార్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో దట్ కొంచెం ఇలా గట్టిగా అవుతుంది. దాని తర్వాత మళ్ళీ దానిలో కొంచెం గీ వేసుకొని చేసుకుందాం బూరెలు. వేసుకున్నాం కదా, అదే కొంచెం అలా చేతులకి పెట్టేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది మైదా కాబట్టి కొంచెం ఎక్కువ సాగుతుంటుంది, ఇట్స్ ఓకే. బట్ ఇలా కొంచెం మనం తీసుకున్న ఈ పూర్ణం కంటే ఎక్కువ పిండి తీసుకొని దాన్ని ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా ఎడ్జెస్ని కొంచెం స్టఫింగ్ ఇలా పైకి కనిపించినా పర్లేదు, చూడ్డానికి బాగుంటుంది. ఓకే ఓకే. యాక్చువల్లీ ప్లాస్టిక్ పేపర్తో కంటే ఇట్లా డైరెక్ట్ చేసుకుని బెటర్ అనిపిస్తుంది.
ఇలా చేస్తూ ఉంటే డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి కదా. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా ముందే ప్రెస్ చేసుకొని తర్వాత ఫోల్డ్ చేశాను. అలా ఈజీ అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం ఇలా రౌండ్ బాల్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి దాని తర్వాత దాన్ని లాటించేటప్పుడు కొంచెం చిన్న పైన హోల్స్ లాగా వచ్చేస్తాయి కదా. బట్ ఇలా అయినప్పుడు కొంచెం నీట్గా వచ్చిందని అనిపించింది. అండ్ ఆల్సో ఈజీగా మనము కోలా లేకపోయినా చేత్తో కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు ఇలా ఉంటే. సో యా, ఇది బాగుంది. Good job. Good. What did you saw? What? Teja gave you lollipop? Yeah. For doing puja? Please do like, share and subscribe to Sauce Plus. Thank you all for watching. See you all very soon.